టీ20 ప్రపంచ కప్ 2024 లీగ్ మ్యాచ్లో నేపాల్ జట్టు సౌత్ ఆఫ్రికాకు చెమటలు పట్టించింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపి చివరికి ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. అయితే నువ్వా నేనా అన్నట్టుగా విజయం కోసం నేపాల్ జట్టు పోరాడిన తీరు మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది. వరల్డ్ కప్ 2024 లీగ్ దశలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, శ్రీలంకతో కలిసి గ్రూప్ డిలో ఉన్న సౌత్ ఆఫ్రికా ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 చేరుకుంది. మరోవైపు నేపాల్ వరుసగా 2 మ్యాచ్లు ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఇలాంటి దశలో నామమాత్రపు ఆఖరి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపించి సత్తా చాటింది. సెయింట్ విన్సెంట్ వేదికగా శనివారం ఉదయం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన నేపాల్ తొలుత బౌలింగ్ చేసింది. స్పిన్నర్ కుషాల్ 4 వికెట్లు తీసి 19 పరుగులు మాత్రం ఇచ్చాడు. పేసర్ దీపేందర్ సింగ్ 3 వికెట్లు తీసి 21 పరుగుల సంచలన ప్రదర్శన కనబరిచారు. అద్భుత స్పెల్తో సౌత్ ఆఫ్రికాను 115 పరుగులకు కట్టడి చేశారు. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ లో ఓపెనర్ రీజా ఎండ్రిక్స్ 43 టాప్ స్కోరర్ గా నిలవగా క్రిస్టన్ స్టబ్స్ 18 బంతుల్లో 27 నాట్అవుట్ గా రాణించాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ తబ్రే షంసీ ఆదిలోనే దెబ్బ కొట్టిన ఓపెనర్ ఆసిఫ్ షేక్ 49 బంతుల్లో 42 పట్టుదలగా నిలబడ్డాడు. అతడికి తోడుగా అనిల్ షా 27 రాణించాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి వీరికి సహకారం అందలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి నేపాల్ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయానికి 1 పరుగు దూరంలో నిలిచింది. ఇక నేపాల్ టాప్ ఆర్డర్ను కుప్పకొల్చిన షంసీ 4 వికెట్లు తీసి 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.